హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఇక్కడ స్మాల్ పిఏ స్కాల్ప్ అండి, ఒక చిన్న ఎంట్రీ. సో 1 మినిట్లో. సో మనకి స్టాప్ లాస్ వచ్చేసి 7 పాయింట్స్ అండి. టార్గెట్ వచ్చేసి మినిమం 14 పాయింట్స్ తీసుకోవాలి. 16 పాయింట్స్ పెట్టాం మనం. 16 పాయింట్స్ ట్రేడ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూస్తాం. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. దిస్ ఈస్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. One is to 2 risk reward. ఇక్కడికి వస్తే మనం ఎగ్జిట్ చేస్తామండి నియర్ అవర్ టార్గెట్. వెరీ గుడ్, రీచ్ అయిపోయిందండి. 1:2 వచ్చింది. సో ఇంకొక స్పైక్ అండి. ఇంకో స్పైక్ చూసుకొని మనం ట్రయల్ చేసే ప్రయత్నం చేద్దాం. వన్ ఇస్ టు 2 మనకి ఇచ్చిందండి. ప్రీమియమ్స్ బాగా ఫాస్ట్గా ఉండడం వల్ల మనము ఇది బుక్ చేయలేకపోయాం. సో అగైన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ వన్ స్మాల్ స్పైక్. ఈసారి స్పైక్ వస్తే మనం ఇక్కడ బుక్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆల్మోస్ట్ నియర్ అవర్ స్టాప్ లాస్. లెట్స్ సే అండి, ఒక మంచి స్పైక్ రావాలి పైకి. మన స్టాప్ లాస్ కొట్టలేదు సార్. నియర్ అవర్ స్టాప్ లాస్ వచ్చింది. మనం ఇక్కడ పెట్టాం స్టాప్ లాస్, ఇక్కడికి వచ్చింది స్టాప్ లాస్ అయితే కొట్టలేదు. సో దిస్ టైమ్ మా టార్గెట్ విల్ బి రీచ్డ్ అండి. 1:2 అండి మన రివార్డు. నియర్ స్టాప్ లాస్ వచ్చింది కానీ స్టాప్ లాస్ అవ్వలే.
ఫస్ట్ టైం మన టార్గెట్కి వచ్చిందండి, బట్ ఆ స్పీడ్కి మనం బుక్ చేయలేకపోయాం. మాట్లాడుతున్నాను కాబట్టి బుక్ చేయలేకపోయాను. సో నో ఇష్యూ అండి. సో అగైన్ ఇట్ విల్ కమ్ దేర్. చూస్తాం, ఈసారి బుక్ చేస్తాం. నియర్ అవర్ టార్గెట్ అండి. 1:1 అయితే పక్కా ఇస్తుందండి. ఇప్పుడు 1:1 మన ఎంట్రీ కరెక్ట్ అయితే 1:1 ఇచ్చేసింది. బట్ మనకి 1:2 కావాలి కాబట్టి నా సైడ్ నుంచి ఎవ్రీడే ఒక ఎంట్రీ ఉంటుందండి. సింపుల్గా హౌ టు కలెక్ట్ 1:2. దిస్ ఈస్ కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఐ am నాట్ సెబీ రిజిస్టర్డ్. ఒకసారి మనకి టార్గెట్ ఇచ్చింది, అదేవిధంగా నియర్ స్టాప్ లాస్ దాదాపు 1 పాయింట్ గ్యాప్ అంతే. నియర్ స్టాప్ లాస్ కూడా వెళ్ళొచ్చింది. సో ఏం లేదండి. సో దిస్ టైం మన టార్గెట్ రీచ్ అవుతుంది. నిఫ్టీ బాగా ఫాలో అవుతుందండి. నిఫ్టీ బాగా ఫాలో అవుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అవ్వాలా, అవుతుంది. ఈసారి రీచ్ అవుతుందండి మన టార్గెట్. చూడండి ప్రీమియమ్స్ ఏ విధంగా జంప్ అవుతున్నాయో. అవుతుంది, డెఫినెట్గా మన టార్గెట్కి అయితే రావాలండి. లేదంటే నేను స్టాప్ లాస్ ఇవ్వడానికి సిద్ధం. బట్ ఎంట్రీ అయితే నేను ఎగ్జిట్ చేయను. బట్ డెఫినెట్గా ఇస్తుంది, ఐ హోప్. ఫస్ట్ టైం ఆల్రెడీ ఇచ్చిందండి పాపం, మనమే బుక్ చేయలేదు. సో ఈసారి చూస్తాను. ఈ 1:1.5 అయితే ఇచ్చింది, కానీ మనకు 1:2 కావాలండి. వెరీ గుడ్ అండి. నియర్ అవర్ టార్గెట్. ఒక్క స్పైక్. దాదాపు 10 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తాను మన ట్రేడ్. 1 మినిట్ స్కాల్ప్లో ఇంత టైం పట్టదు. బట్ సమ్ టైమ్స్ ప్రీమియమ్స్ వల్ల మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ టైమ్ హిట్ అవర్ టార్గెట్ అండి. మీరు చూడొచ్చు 5 మినిట్స్లో స్ట్రాంగ్ క్యాండిల్ పడింది.
బేరిష్ సైడ్ ఇండెక్స్లో. సో రీచ్ అయిపోతుందండి ఈసారి మన టార్గెట్ 1:2. అంతకంటే ఎక్కువ ఈ రోజున్న పరిస్థితి ప్రకారం అంతకంటే ఎక్కువ మనము హోల్డ్ చేయలేని పరిస్థితి. ప్రీమియమ్స్ బాగా జంబల్ అవుతున్నాయి. అదేవిధంగా మార్కెట్ నిఫ్టీ ఒక డైరెక్షన్, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయండి. ఆ విధంగా ఉండడం వల్ల మనము ట్రేడ్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు మనకి మంచి సక్సెస్ ఉంటుంది. చూడండి, చిన్న గ్యాప్ ఉంటే కూడా ఎన్ని పాయింట్స్, 2 పాయింట్స్ నేను బుక్ చేయలేదు. సో ప్రాబబిలిటీ ఉందండి. నియర్ అవర్ టార్గెట్. ఒక్క స్పైక్ అండి, మన టార్గెట్ వచ్చేసి రీచ్డ్ అండి. మన టార్గెట్ రీచ్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా సైడ్ నుంచి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. సో ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సింగిల్ లాట్తో కూడా ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, 1:2 మంచి రిస్క్ రివార్డ్తో ఏ విధంగా చేయొచ్చు. నేను 1:5, 1:6 కూడా ఆల్రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ప్రాబబిలిటీని బట్టి అండి. బట్ ఎట్టే పరిస్థితుల్లోనూ మనం 1:2 కంటే తక్కువ రివార్డ్ అయితే తీసుకోకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.